నమస్కారం అండి. నమస్కారం మేడం. సాయి సుష్మా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి వర్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సరే మేడం. సెప్టెంబర్ 27, 2001 సాయంత్రం 7:34 నెల్లూరులో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, మీ సమస్య ఏంటో అడగండి మేడంని. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, మా పాప ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయికి చదువు ఉందా? ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది? ఆ అమ్మాయి ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం. బాగా చదువుతుందా మీ అమ్మాయి? అమ్మాయి కొంచెం డల్గానే ఉంటుంది. అది చదవడానికి చదవద్దు మేడం, ఇంట్రెస్ట్ చూపించదు. చదివింది మర్చిపోద్ది. చదివింది అదే భయం. మర్చిపోతుందా? శ్రద్ధ పెట్టి చదవటం లేదు. ఆ అమ్మాయికి చదువు బాగానే వస్తుంది. ఏమైనా కళల్లో ప్రవేశం ఉందా మీ అమ్మాయికి? లేదు మేడం, క్లాసికల్ డాన్స్ నేర్పించాను. 6 months పోయింది, ఆపేసింది. ఇంకా చదువున్నా ఉందా లేదా? రేపు 10th ఎట్లా వస్తుంది రిజల్ట్? ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది? ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఫోన్ చేశాను మేడం. ఓకే అమ్మా, ఈ అమ్మాయి ఇంజనీరింగ్ వైపు వెళ్తే బాగానే ఉంటుంది. చదువు బాగానే చదువుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే శ్రద్ధ పెట్టాలి. ఆమెకి బద్ధకం ఎక్కువ. శ్రద్ధ పెడితే చాలు, బాగా చదవగలదు. తర్వాత స్నేహాలు కొంచెం ఉన్నట్టున్నాయి. స్నేహాన్ని కంట్రోల్ చేసేటువంటి కౌన్సిలింగ్ అమ్మాయికి ఇస్తూ ఉండండి. ఇప్పుడు 14 నుంచి రాహు మహర్దశ మొదలైంది. ఏమైనా చిన్న చిన్న ఎలర్జీలు రావచ్చు. దానికోసం అని చెప్పేసి దుర్గాదేవికి పూజ చేస్తూ ఉండండి. ఆ అమ్మాయిని దుర్గా నామం జపిస్తూ ఉండమని చెప్పండి. దుర్గా ఏ నమః అని జపిస్తూ ఉండమనండి.